అమర్నాథ్ రెడ్డి మాట్లాడి మద్దతు తెలిపినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చేసినటువంటి మన సమగ్ర శిక్ష కుటుంబ సభ్యుల సమాన పనికి సార్కి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే అమర్నాథ్ రెడ్డి సార్ కూడా పూలమాల వేసి అందుతున్నాం. ఇక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 3వ రోజు నిరవధిక సమ్మె అట్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులందరూ వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కొరకు 2వ దఫా గత సంవత్సరం గత ప్రభుత్వం ఎన్నికల సమీపంలో మరి వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కొరకు సమ్మె చేసిన సందర్భంలో అప్పుడు కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎన్నో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల హామీలు సంవత్సరం గడిచినా కూడా అమలుకు నోచుకున్నటువంటి సందర్భంలో విధి లేనటువంటి పరిస్థితులలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష సోదర సోదరీమణులందరూ కూడా మొక్కవోని దీక్షతో చేస్తున్నటువంటి సమ్మె శిబిరానికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నట్లుగా గత వారమే మా రాష్ట్ర శాఖ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి జిల్లా శాఖలకు ప్రత్యక్షంగా సమ్మె శిబిరాలను సందర్శించి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుతో పాటుగా మరి మనోధైర్యాన్ని కలిపి మీ వెంట మేము ఉన్నామనేటువంటి మనోధైర్యాన్ని కల్పించవలసినటువంటి కనీసమైనటువంటి బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని జిల్లా శాఖలకు చెప్పినటువంటి సందర్భంలో మిత్రులారా మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నేను పోగ రమేష్, అట్లే కుక్కల రామచంద్రమణ గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు మీ యొక్క శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మా యొక్క టీపీటీఎఫ్ తరఫున మీ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కొరకు టీపీటీఎఫ్ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుందని చెప్పి మరి సమస్యల సాధన కొరకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు మీరు ఖచ్చితంగా ఇదే దఫా చివరి దఫా కావాలి మన యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కొరకు ఆ మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందిగా మీకు మేమున్నాం, మీ వెన్నంటి మేము ఉన్నాం అనేటువంటి మనోధైర్యాన్ని సంపూర్ణమైన మద్దతును మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీల్లో మనం అమలు చేయమని కోరుతూ ఉన్నాం. మరి ఒకసారి మీరు డిస్ప్లే చేసినటువంటి డిమాండ్లను కనుక మనం పరిశీలించుకుంటే ఇక్కడ ఉండేటువంటి డిస్ప్లే చేసినటువంటివి న్యాయమైనటువంటి డిమాండ్లను కనుక పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా మరి గుంతమ్మ కోరికలాగానో అమలుకు సాధ్యం కానిదో కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మన చిన్న చిన్న డిమాండ్లను పరిష్కరించలేదా? అంటే ఎక్కడ కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే.
అంటే డిమాండ్లు ఇంకొకటి ఎస్ఎస్ఏలో వివిధ ఆఫీసులలో వివిధ హోదాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీలను కావచ్చు అమలు చేసేటువంటిది క్షేత్రస్థాయిలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులే. మరి అలాంటి స్థితిలో ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను క్షేత్రస్థాయిలో మనం అమలు పరచాలన్నా పనిచేసేటువంటి పనికి తగ్గ వేతనాన్ని అడుగుతున్నారు. ఇది మరి న్యాయమైనటువంటి డిమాండ్ ప్లస్ అమలుకు పెద్దగా సాధ్యం కానటువంటిది ఏమి కాదు. మినిమం టైం స్కేల్ అడుగుతూ ఉన్నారు. అట్లే ఏ శాఖలోనైతే పనిచేస్తూ ఉన్నారో ఆ శాఖలో మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఆ శాఖ ఉద్యోగులను గుర్తించడం అని అడుగుతున్నారు. అంటే మనకు గుర్తింపు లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి కాంట్రాక్ట్ అనేటువంటి పేరు కాకుండా ఒక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా విద్యాశాఖ ఉద్యోగులుగా గుర్తించండి అని అడుగుతున్నారు. అట్లే పనిచేసేటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్లయితే వారి యొక్క కుటుంబం ఆగమైపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కాబట్టి వారి యొక్క కుటుంబానికి ఒక భద్రత కల్పించమని చెప్పి ఎక్స్గ్రేషియా అడుగుతున్నారు. అట్లే మహిళా సోదరీమణులు చాలామంది మన ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రసూతి సెలవులు 180 రోజులు వేతనంతో కూడినటువంటి వాటిని ఇవ్వాలని అడుగుతున్నారు. వీటన్నింటినీ కనుక మనం గమనిస్తే ఇందులో ఏ ఒక్కటి కూడా అమలుకు సాధ్యం కానటువంటిది కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి మీలాంటి సిబ్బంది అందరికీ కూడా మంచి మెరుగైనటువంటి వేతనాన్ని అందించడం బాధ్యత, కనీస నైతిక బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. నిన్న మనం చూసినాం, మన ఈవి నరసింహారెడ్డి గారితో మన యొక్క ఎస్ఎస్ఏ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమైనట్లుగా చూసినాం. ఖచ్చితంగా ఎందుకంటే అధికారుల స్థాయిలో చర్చలు జరిగితే అవి విఫలమే అవుతాయి. ఎందుకంటే మన యొక్క స్పష్టమైనటువంటి హామీ కానివ్వండి, మన డిమాండ్లకు సంబంధించి అమలు చేస్తామని కానివ్వండి అధికారులు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి అవకాశం లేదు. అది ఖచ్చితంగా ప్రభుత్వ స్థాయిలో ఉండేటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు చొరవ తీసుకొని మంత్రుల స్థాయిలో చర్చలు జరిపి ఒక స్పష్టమైనటువంటి హామీని, ఎందుకంటే మనం హామీలు ఎన్నో చూస్తాం కానీ ఒక స్పష్టంగా ఒక కాలపరిమితితో కూడినటువంటి ఈ డిమాండ్లను ఈ కాలపరిమితితో ఇప్పుడు సాధించే అవకాశం, కొన్ని అందులో తక్షణమే ఆర్థికపరమైన అంశాలు లేనటువంటివి కూడా ఉంటాయి. అలాంటి వాటిని ఇమీడియట్గా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈ కాల పరిమితిలో స్పష్టంగా ఈ నెల వ్యవధిలోనా ఈ 2 నెలల వ్యవధిలోనా మేము ఖచ్చితంగా వీటిని అమలు చేస్తామని చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఎన్నో హామీలు గుప్పించి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఖచ్చితంగా మన హామీల అమలు కోసం మనం డిమాండ్ చేయవలసినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. సంవత్సరం పాటు అంటే వేచి చూసి వీలేని పరిస్థితులలో రోడెక్కినటువంటి ఈ సోదరులందరి యొక్క డిమాండ్ల యొక్క సాధన కొరకు ఖచ్చితంగా టీపీటీఎఫ్గా మేము కూడా ముందు వరుసలో ఉంటామని చెప్తూ ఇప్పటికైనా మంత్రులు చొరవ తీసుకొని, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చర్చలను సఫలమయ్యే విధంగా, న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం అయ్యే విధంగా ఇది స్పష్టమైనటువంటి లిఖితపూర్వమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా టీపీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు. జై తెలంగాణ.